సార్ ఇది నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకత అని అనుకోవచ్చా? లేకపోతే జెన్‌జీ అనే ఫ్యాషన్‌గా చేస్తున్నారు అని అనుకోవచ్చా? అంటే జెన్‌జీ మూవ్‌మెంట్ అదేదో ఫ్యాషన్‌తో చేస్తున్నది కాదు. అంటే ఫ్యాషనబుల్‌గా చేస్తున్నటువంటి మూవ్‌మెంట్‌గా అనుకోవటానికి వీల్లేదు. అంటే యువతలో ఒక అన్రెస్ట్ ఉంది. ఆ అన్రెస్ట్ ఎక్కడైనా బరస్ట్ అవ్వచ్చు. ఇది ప్రాపర్‌గా ఆర్గనైజ్ కాకపోతే ఇది ఒక సేఫ్టీ వాల్వ్‌గా మారిపోతుంది. అంటే దీన్ని ఛానలైజ్ చేసి ఇంకొక వైపు ఎటో డైవర్ట్ చేస్తారు. గతంలో అన్నా హజారే మూవ్‌మెంట్‌లో జరిగింది అదే. దాన్ని బీజేపీ హైజాక్ చేసింది అప్పుడు. ఇప్పుడు ఇది ఇంకేదో పార్టీ హైజాక్ చేయదని గ్యారంటీ ఏం లేదు. ఆయన ఆల్రెడీ ఆమ్ ఆద్మీతో లింకుల్లో ఉన్నాడు. మేబీ వాళ్ళు ఇందులోకి ఎంటర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఇదేదో జెన్‌జీ మూవ్‌మెంట్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక హోప్ ఇచ్చింది, కానీ అంత ఈజీ కాదు. వీళ్ళు ఒక నిర్మాణంలోకి గనక తీసుకురాగలిగితే ఈ ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ప్రాపర్ సమాధానాలు గనక ఆ పార్టీ చెప్పగలిగితే ఇక్కడ ఆ పార్టీతో నడవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.